వచ్చినావా? అర్ధాకలితో ఉన్న వాళ్ళకి మ్యాన్ బూకర్ ప్రైజ్ ఇచ్చి తీరాలే. ఇచ్చేదాంక ఎటు పోను. మంగ్లీ, నేను నిన్ను ఏడికి తోలినా నువ్వేం చేస్తున్నావు? ఆకలితోని కడుపు మార్చుకునే పేదోళ్లకు మ్యాన్ బూకర్ ప్రైజ్ ఇయ్యాలే. బూకర్ ముచ్చట చెప్పకు. అయినా ఇప్పుడు ఈ మ్యాన్ బూకర్ ప్రైజ్ ముచ్చట ఎందుకు? ఎందుకా? నాన్ వెజ్ వదిలిపెట్టిన ఆమె కథను దక్షిణ కొరియా దేశంలో ఉన్న మేడం రాస్తే ఆ మేడం కి పిలిచి ప్రైజ్ ఇచ్చిర్రు. అవును, ద వెజిటేరియన్ పుస్తకం రాసినందుకు హ్యాన్ క్యాంగ్ మేడంకి ఇచ్చిండ్రు. మస్తు పైసలు కూడా ఇస్తారు. అయితే ఏమైంది ఇప్పుడు? దేశంలో ఎంత మంది బుక్కెడు బువ్వ కూడా లేకుంటున్నారు. వీళ్ళ కథలు కంటికి కనిపిస్తలేవా? ఆకలితోనున్నారని గంట కొట్టి చెప్పి దేశం మొత్తం పరువు తీయకు. ఏంది? నేను మన దేశం ఇజ్జత్ తీస్తున్నానా? నేను కాదు, మన ప్రభుత్వాలే మన దేశం ఇజ్జత్ తీస్తున్నాయి. ఊకో, ఏం మాట్లాడుతున్నావేమో. సర్కార్లు ఎందుకు తీస్తాయి? మన దేశం పెట్టిన స్కీమ్లే మనం ఎంత పెద్ద బికార్లమో చెప్తున్నాయి. ఇంకేం గవాయి కావాలే? స్కీములు పెట్టింది బీద బిక్కోలకు ఆసరగా. నీకి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకీడ. పనికి ఆహార పథకం అని పెట్టిండ్రు అంటే ఏంది? బువ్వ లేకనే కదా. మరి అసలుకే బువ్వ లేకుంటే పనిచ్చింది సర్కార్, దానికేటిస్తున్నావేంది నువ్వు? మార్కెట్లనేమో కిలో బియ్యం 50 రూపాయలకు దొరుకుతుంటే వీళ్ళేమో కిలో బియ్యం రూపాయికే ఇస్తుర్రు. ఇయ్యద్దా మరి? ఆ బతుకుల గురించే నేను చెప్పమంటున్నా, ప్రైజులు ఇయ్యమంటున్నా. ఇప్పుడు నాన్ వెజ్ బంద్ చేసిన ఆమె మీద కథ రాసింది అంటే జీవహింస చేయొద్దన్నట్టే కదా. అది మంచిదే కదా. నాన్ వెజ్ మానేస్తే ప్లేట్ల అంచుకి 10 కూరలు పెట్టుకొని తింటారు. కానీ అంచుకి ఒక్క కూర కూడా లేని బతుకులు తెలియదా వాళ్ళకి? ఇప్పుడు అనగల ముచ్చటేందో చెప్పు నువ్వు. ఆకలితోనున్న జనాల బతుకుల మీద బుక్కులు రావాలే, అవిట్లకి బూకర్ ప్రైజులు రావాలే, గంతే. అంటే ఇంటి గుట్టు చెప్పుకుంటే బయటోడు ఇల్విస్తాడా? ఇజ్జత్ పోదా? గిసొంటి బతుకు కథలు వస్తలేవు కాబట్టే దేశము క్లిష్ట పరిస్థితిలో ఉంది సావిత్రి. నువ్వు ఇట్లనే ఐసికి తైసి అన్నావంటే నిన్ను జైల్లో పెట్టిస్తా. ఏమనుకుంటున్నావు? పెట్టిస్తావు. ఎందుకు పెట్టియావు? బతుకు గురించి, తినే మెతుకు గురించి మాట్లాడితే జైల్లే యాదికొస్తాయి. బూకర్ ప్రైజులు మాత్రం అస్సలు యాదికి రావు. అమ్మా తల్లి, నీకు అమెరికా వీసా వచ్చిన కాడ నుంచి మస్తు గప్పాలు కొడుతున్నావు కానీ ఇగరా బుక్కు లేదు, బూకర్ ప్రైజ్ లేదు. నా ఆశ నిరాశ కాదు సావిత్రి. ఎవరో ఒకరు బుక్కు రాస్తారు, వాళ్ళకే ప్రైజ్ వస్తది. లేకుంటే నేనే రాస్తా, ఎవరు రాయకున్నా కూడా. చెప్తున్నా చూడు.